హాయ్ గైస్, వెల్కమ్ టు అర్జున్ సిరీ ఫార్మ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చున్నాము. స్వామివారి దర్శనానికంటే ముందు మనము వరాహస్వామి దర్శనాన్ని చేసుకోవాలి. వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి చాలామందికి తెలియదు. అది ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి దర్శనానికంటే ముందు మనం వరాహస్వామి దర్శనాన్ని చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన మనకి మనం మొక్కున్న మొక్కులు కానీ కోరికలు కానీ తీరుతాయి అని ప్రతీతి. ఇది స్వయాన వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి మాట ఇచ్చినట్టుగా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఎలా వెళ్ళాలి అంటే ముందుగా మనము గుడి ఎంట్రన్స్ కాడి నుంచి స్వామివారి గుడి ఎంట్రన్స్ కాడి నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు కోనేరు పక్కనే మనకు రూట్ కనబడుతుంది. ఆ రూట్లో కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు రైట్ సైడ్లో మనకి స్వామివారి రథం కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, అదే రేకులతో కట్టేసి ఉంది కదా, అదే స్వామివారి రథం. అదే రోడ్లో మనం కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు మనకి మళ్ళీ రైట్ సైడ్లో అన్నప్రసాదాలు కనబడుతుంది. మాతృ శ్రీ వెంగమాంబ అన్నప్రసాదాల కేంద్రం కనబడుతుంది. మనం అటు కాకుండా దానికి వైట్ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో వెళ్ళినప్పుడు మనకి ఈ స్వామివారి గుడికి రూట్ దారి కనబడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం నడుస్తున్న వీధిని మడవీధులు అంటారు. మడవీధిలో కనీసం మనం చెప్పులు వేసుకొని కూడా నడవకూడదు. ఈ మడవీధుల్లోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు కానీ స్వామివారిని ఊరేగించేది మడవీధుల్లోనే. ఫ్రెండ్స్ చూడండి, ఈ కోనేరు కానించి మనం ఇట్లా ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్ లా కనబడుతుంది కదా మనకి. ఆ వాటర్ ఫాల్కి బ్యాక్ సైడ్ ఉన్న గుడి వరాహస్వామి గుడి. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా కనబడుతుందో. ఈ వాటర్ ఫాల్ లాగా చూపిస్తున్నాం కదా కోనేరులో, ఆ కోనేరులో నుంచి బ్యాక్ సైడ్ కనబడుతుంది వరాహస్వామి గుడి ఉంది. ఫ్రెండ్స్, మనం మడవీధుల్లో కొద్దిగా ముందుకెళ్ళినప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్లో చెప్పుకున్నాం కదా అన్నప్రసాదాల కేంద్రం ఉంటుందని, దానికి లెఫ్ట్ సైడ్లో మనం స్వామివారికి మ్యూజియం రోడ్ వస్తుంది. మ్యూజియం రోడ్లో కొద్దిగా ముందుకెళ్ళినప్పుడు వరాహస్వామి గుడి కూడా మనకి కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇది మనం వెళ్ళినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లోనే వస్తుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చినప్పుడు స్వామివారికి చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అది మడవీధుల్లో మ్యూజియం రోడ్లోకి ఎంట్రన్స్ అవుతున్నాము. చూడండి ఎంత క్యూ లైన్. ఈ క్యూ లైన్ అంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు. అది చూడండి, ఈ క్యూ లైన్ ద్వారా మనం కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూ లైన్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనుకోకుండా. చూడండి ఫ్రెండ్స్, అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికన్నా ముందు వరాహస్వామిని దర్శించుకోండి, తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళండి. అలా వెళ్ళటం వలన మీరు మొక్కుకున్న మొక్కులు కానీ కోరికలు కానీ తీరుతాయని ప్రతిదీ. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.